ప్రతి ఒక్కరు చెప్పకుండా దేవుని నామాన్ని వేపారు. అవును తండ్రి ప్రభా, నీకే వందనాలయ్యా. నీలోనే నిజమైన ఆనందం ఉంది తండ్రి, నీలోనే నిజమైన సంతోషం ఉంది తండ్రి ప్రభా. ఈ నిజమైన ఆనందాన్ని మీరు మాకు దయచేసిన విధానం బట్టి మీకే వందనాలు. ఎందుకు పనికిరాని వాళ్ళం తండ్రి, మురికి గొడ్డల లాంటి వాళ్ళం తండ్రి, ఎందుకు పనికిరాని వాళ్ళం, గడ్డి పరక కంటే ఏమైన వాళ్ళం తండ్రి, పామరులకు తండ్రి, మమ్మల్ని నీ కొరకైన సాక్షులుగా నిలబెట్టుకున్న విధానం బట్టి మీకే వందనాలయ్యా. మహోన్నతుడా మీకే వందనాలయ్యా. మహాగణుడా మీకే వందనాలు. కోటి సూర్యుల కంటే నువ్వు తేజ మహిమ కలిగిన గొప్ప దేవుడా మీకే వందనాలని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థించారు. దేవుని నామాన్ని మహిమపరచండి. అవును, నిత్యము పరిశుద్ధుల మధ్యలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడపరిచిన గొప్ప దేవుడు, యెహోవా రాఫా అని పిలువబడిన గొప్ప దేవుడు, స్వస్థపరిచి యెహోవాను నేనే అని వాగ్దానం చేసినటువంటి గొప్ప దేవుడు. ప్రతి ఒక్కరు మీ నోరు తెరిచి ప్రభా మీకే వందనాలయ్యా. మహోన్నతుడా మీకే వందనాలు. 10,000ల అతి సొందగడా మీకే వందనాలయ్యా. ధవలవర్ణుడా మీకే వందనాలయ్యా. ఏమిచ్చి నీ రుణం తీర్చగలం తండ్రి ప్రభా, ఏమిచ్చి నీ రుణం తీర్చలేదు తండ్రి. నీ యొక్క గొప్ప రక్షణ మీరు మాకు ఇచ్చినటువంటి విధానం బట్టి మీకే వందనాలు తండ్రి అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థించారు. పాటల్లోనూ ఆరాధనలోనూ తోడైన దేవుడు ఇక్కడ జరగబోయే కార్యక్రమం అంతా కూడా ఆయన ప్రార్థించారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరు మౌనంగా ఉండదు. దేవుని సేవకులు నిలబెట్టుకుని మనకు కావలసిన జీవాహారం దయచేయండి ప్రభు అని చెప్పి ప్రార్థించండి. హృదయాంతరంగా కలిగిన దేవుడు, మన హృదయ ఆలోచనలు మన హృదయంలో ఏమున్నాయో ఈ అవసరంతో దేవుడు మందిరానికి వచ్చే ఆయనకు తెలుసు. అవును తండ్రి, నీ సేవకులు నిలబెట్టుకుని నీ బోధగా వాడుకొని మాకు కావలసిన జీవాహారం దయచేయండి ప్రభు. మా జీవితాన్ని మార్చుకుని నీ కొరకైన సాక్షులుగా జీవించడానికి అవసరమైన జీవాహారం దయచేయండి అని చెప్పి ప్రార్థించేద్దాం. ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన మధ్య ఆయన ఉన్నాడని నమ్మి ప్రతి ఒక్కరు కూడా మీ నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రభా మీకు వందనాలు. అనారోగ్యంతో బాధపరిచిన వారు ఉన్నారు తండ్రి, వారిని యేసు నామములో ఉండి మీరు స్వస్థత దయచేయండి. ప్రభా మీకు వందనాలు. ఇంకా మా సంఘంలో చాలా మంది రావట్లేదు, నీ సన్నిధిని నిర్లక్ష్యం చేయించున్నారు తండ్రి, వారితో మీరే మాట్లాడండి చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. అక్టోబర్ నెలలో జరగబోయే ఉపవాస ప్రార్థనలన్నింటినీ నీ నామాన్ని మహిమకరంగా జరిగించుకోండి అని చెప్పి ప్రార్థన చేయండి. అక్టోబర్ నెలలో జరగబోయే సువార్త దండయాత్ర ద్వారా అనేక ఆత్మను రక్షించబడటానికి మీరే సహాయం చేయండి ప్రభు అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. పాటల్లోనూ ఆరాధనలోనూ తోడైన దేవుడు ఎక్కడ జరగబోయే కార్యక్రమం అంతా కూడా దేవుని నామాన్ని మహిమకరంగా జరగలాగా మన మధ్యలో ఉన్నటువంటి చందన గారు ప్రార్థన చేస్తారండి. చంద్రకళ గారు ప్రార్థన చేస్తారు. సహాయం
119వ కీర్తన 153వ వచనం నుంచి 160వ వచనం వరకు. 119వ కీర్తన 153వ వచనం నుంచి 160వ వచనం వరకు స్మైల్ చదువుతుంది. నేను నీ ధర్మశాస్త్రమును మరచువాడను కాను. నా శ్రమను విచారించి నన్ను విడిపింపు. నా పక్షమున వ్యాజ్యమాడి నన్ను విమోచింపు. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికింపు. భక్తిహీనులు నీ కట్టడలను వెతుకుటలేదు కనుక రక్షణ వారికి దూరంగా ఉన్నది. యెహోవా నీ కనికరములు మితిలేనివి. నీ న్యాయ విధులను బట్టి నన్ను బ్రతికింపు. నన్ను తరుమువారు నా విరోధులను అనేకులు అయినను నీ న్యాయ శాసనముల నుండి నేను తొలగకై ఉన్నాను. ద్రోహులను చూసి నేను అసహించుకుంటుని. నీవిచ్చిన మాటను వారు లక్ష్య పెట్టరు. యెహోవా